జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని పరామర్శించిన తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడుతూ రైతులు వరదల్లో వాళ్ళ పంట నష్టపోయి పుట్టడు దుఃఖంలో ఉంటే చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ విదేశీ పర్యటనలు చేస్తూ ఉన్నారు. లోకేష్ ఏమో క్రికెట్ చూడడానికి వెళ్తూ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఏమో లండన్ వెళ్తూ ఉన్నాడు. ఏంటి ఈ రాష్ట్రంలో దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎలా చూస్తారు అసలు జగన్ గారి వ్యాఖ్యల్ని? ఏమంటే తుఫాను వచ్చే 4 రోజులు ముంగలు కానీ తుఫాను అప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నాడు? అసలు ప్రజల గురించి ఆయన పడుచుకున్నాడా? ఆయన ఎక్కడో కర్ణాటకలో ఉన్న ప్యాలెస్లో, బెంగళూరు ప్యాలెస్లో కూర్చున్నాడు. వీళ్ళు తుఫానుకి నష్టం చాలా వరకు నివారణ చేశారు, జనాలను కానీ ఏదన్నా కానీ. మరి రేత్రి ఇక్కడ సచివాలయము మా కళ్ళెదురుగానే ఉంటే రేత్రి 12 గంటల దాకా రివ్యూ చేశారు చంద్రబాబు గారు. రేత్రి 14 నిద్రాహారాలు మానుకొని లోకేష్ గారు ఎక్కడికక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ అధికారులు కానీ నష్ట నివారణ చేశారు. ఆయన ఎంతవరకైనా కానీ చేశారు. తుఫాన్ అంతా వెళ్ళిపోయింది, నష్టాలు కానీ ఏదైనా కానీ అవన్నీ ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు అన్నీ చూసుకుంటున్నారు. ఆ ప్రాసెసింగ్ సరిపోతుంది. వీళ్ళు ఏం చేస్తారండి? అసలు నిన్న నువ్వు చేసింది రైతులు పరామర్శకి వెళ్ళావా, బల ప్రదర్శనకి వెళ్ళావా? మాకు అర్థం కావట్లా. ఎక్కడో నువ్వు వెళ్ళింది ఎక్కడికి? పెన్నా ఏరియాలోకి వెళితే నువ్వు ఎలమల కుదురు నుంచి జనాలు తోలాల్సిన అవసరం ఏముంది? నువ్వు సోషల్ మీడియాలో కరెక్ట్గా అవపడుతున్నారు. ఒక్కొక్కరికి 1000 రూపాయలు క్వార్టర్ బాటిల్ పలావ ప్యాకెట్ ఇచ్చి ఇక్కడి నుంచి జనాన్ని తీసుకెళ్ళటం. అది కూడా కాకుండా నువ్వు ఇంత 50 కార్లు 60 కార్లు 70 కార్లు వేసుకొని నువ్వు బారికి బల ప్రదర్శన చేసుకోవడానికి రోడ్ షో చేసుకోవాల్సిన అవసరం ఉంది. నీకు రైతులు ప్రేమ ఉంటే కనుక రైతులని కలవండి. రైతుల దగ్గర కలిసి ఎక్కడ నష్టం జరిగింది ఏంది అనేది ఎవరూ అడగండి. ఏమి లేకుండా దారి పొడుగుతో బల ప్రదర్శన చేసుకుంటా దండాలు పెట్టుకుంటా పోవడం తప్పితే మాకు అర్థమైంది ఏంటంటే రైతుల్ని పరామర్శించడానికి ఏమో అవపడలా, మాకు బల ప్రదర్శన కానీ అవపడుతుంది. ఇంత తప్పితే ఏమో అవపడతలా. అంటే జగన్ బయటకు వస్తుంటే ఆటోమేటిక్గా ప్రజలందరూ కూడా బయటకు వస్తున్నారు, జగన్తో సమస్యలు చెప్పుకోవడానికి వస్తున్నారు అని చెప్పేసి మరి వైసీపీ నాయకులు అందరూ చెప్తున్నారు. ఇవన్నీ ఉత్తమాటలండి. ఏం లేదు, వాళ్ళకి గంజాయి బ్యాచ్ ఉంది. ఆ గంజాయి బ్యాచ్ని పెట్టుకొని జనాలను వేసుకొని పోలీసు వాళ్ళు లా అండ్ ఆర్డర్ కూడా బాగొట్టుకొని పోలీసు వాళ్ళని కూడా వ్యతిరేకించి సీఏలు కానీ ఎస్ఏలు కానీ అంత వల్గర్గా మాట్లాడుతున్నారండి. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారిని కనీసం పరామర్శకు రావాలంటే బయటికి గేట్లకు తాళ్ళు కట్టారు, బయటికి రానియకుండా ఎవరిని హౌస్లో అరెస్టులు చేశారు. చంద్రబాబు గారు అట్లా చేయలేదుగా. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా హక్కు ఉంది, పోవాలి, పరామర్శించాలా, ఏదైనా చేయాలా. ఏమి లేకుండానే మీరు బల ప్రదర్శన చేసుకుంటా పోలీసు వాళ్ళ మీద దౌర్జన్యం చేసుకుంటా. మొన్న జోగి రమేష్ ఉందండి, మొన్న ఇక్కడికి వెళ్ళారు గవర్నమెంట్ హాస్పిటల్కి. వెళ్ళినప్పుడు మీరు పరామర్శించడానికి వెళ్ళండి. గవర్నమెంట్ ఆస్తులు పగలు కొట్టాల్సిన పని ఉంది, అద్దాలు పగలు కొట్టాల్సిన పని ఉంది, దౌర్జన్యం చేయాల్సిన పని ఉంది. ఇంకా మీకు 2 సంవత్సరాలైనా కానీ మీ మదం అనగల 11 ప్రజలు 11 సీట్లు కూడా పరిమితం చేసినా కానీ మీరు ఇంకా దౌర్జన్యకాండంగా రౌడీజంగా చేస్తున్నారంటే. ఎందుకంటే ప్రజలు ఇవన్నీ గమనిస్తూనే ఉంటారండి. మీరేదో మాయామంటే జనం ఉండారని చెప్పి ఏదో అనుకుంటున్నారు కానీ ప్రజలు చాలా విఘ్నులు. మీరు ఏమి చేస్తుంది, ఎక్కడికి పోతుంది, ఎవరు ఎక్కడ ఉంటుంది ఏంది అనేది అందరికీ తెలుసు. నువ్వు నిన్న పరామర్శించిన ఆయన కూడా అక్కడ స్థానికుడు కాదు, ఎక్కడో 1 ఎకరం భూమి ఉన్నాయని ఆయన భూమి కూడా బ్రహ్మాండంగా ఉందంట. వరి కూడా 6 ఎకరం కూడా ఆయన తీసుకొచ్చి పెయిడ్ ఆర్టిస్టులకి ఇక్కడికి పెట్టేసి ఆయన ద్వారాగా చెప్పించుకోవాల్సిన కర్మ నీకు పట్టింది. అది తప్పితే వేరేం లేదు. నిజమైన రైతులు ఎవరో కూడా జగన్ గారి దగ్గరికి వెళ్ళి మీ సమస్యల్ని చెప్పే పరిస్థితి లేదంటారా? నిన్న జగన్ గారు స్థానికంగా ఉండే రైతుల మట్టికి రాలేదండి. స్థానికంగా ఉండే రైతుల మట్టికి పరామర్శగా ఎవరో వచ్చి మా పంటలో ఇట్లా జరిగిందని లేదు. ఎక్కడో ఉండను 6 ఎకరం ఉన్న రైతులను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి చేయటం తప్పితే మీరు స్థానికంగా ఉండి వేరే ఏమి లేదు, అంత తప్పితే ఏమి లేదు. అంటే చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ కానీ అసలు పరామర్శకే వెళ్ళలేదని చెప్పి జగన్ మాట్లాడుతున్నారు. పరామర్శకి ఎందుకు వెళ్ళలేదు? పరామర్శకి వెళ్ళండి. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళలేదండి? 73 సంవత్సరాల వయసులో ఆయన కూడా ఆ పని బుర్రలో తిరిగి ఆ పని చేశాడు. ఏమండి నాకు ఆశ్చర్యకరం ఏంటంటే అసలు కాలంలో ఇంతవరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోడ్డు మీద స్టేజీ కట్టించుకొని కనీసం వరి కంకులు పడుకోవడానికి కూడా ఇష్టపడాల. అటుంటే నిన్న అధికారం లేకపోతే ప్రజలు గుర్తొచ్చేసి నిన్న చేలో పోయాడు. జనం అందరూ విమర్శలు అంటున్నారని చెప్తే వేరే రకంగా ఏమి లేదు. ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు ఒక విజయనున్న నాయకుడు. రైతులకు నష్టపరిహారం కానీ ఏదైనా కానీ మొత్తం జరుగుతుంది. నీకు మళ్ళీ 5 సంవత్సరాలు ఉంటే కనుక 3 సంవత్సరాలు ఇన్సూరెన్స్ కట్టకుండా రైతులను
అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేసావు. రైతులు వడ్డీ అమ్ముకుంటే కనుక దాదాపు సంవత్సరంలో వరకు కూడా కొంతమంది డబ్బులు పడలా. నీడు బాబు గారు కనుక వడ్డీ అమ్మితే కనుక 24 గంటల అకౌంట్లో డబ్బులు పడ్డాయి. ఇప్పుడు కూడా చెబుతున్నారు మనోహర్ గారు, ఎమ్మటే 24 గంటలు మీకు అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్పి హామీ ఇస్తున్నారు. ఇప్పటి నుంచే కనుక వాళ్ళు గోని సంచులు కానీ ఏమైనా చేస్తున్నారండి. రైతులు మట్టికి నష్టపడనీరని చెప్పి మా ఆలోచన అండి. అంటే ఇప్పుడే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్బీకే కేంద్రాలు మూసేశారని, రైతులకి సకాలంలో ఎరువులు ఇవ్వట్లేదని, ధాన్యం బకాయిలు పెట్టేశారని చెప్పి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట్లాడుతూ ఉన్నారు. రైతులకి అన్యాయం చేస్తే సహించేది లేదు, ఉద్యమం చేస్తానని చెప్పి జగన్ మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఉద్యమం చేయడానికి ఆయన అమ్మటే జనం వస్తేనే కాదు. రైతులు ఇప్పుడు నష్టపోయి ఉంటే ఆయన అమ్మటి వస్తారండి. బకాయిలు అసలు ఏడుండయి, బకాయిలు ఎక్కడుండయి చెప్పాలి కదా. రైతులకి ఇవ్వాల్సినవి ధాన్య బకాయిలు ఎంత ఉన్నాయో వివరంగా చెప్పాలి కదా. ఏమీ లేకుండా గుడ్డగాల్చి మీదేసి మాటలు చెప్పుకుంటే సరిపోదు కదా. ఇది కరెక్ట్ కాదు. ఈ ఆర్బీకే అన్నారు. ఆర్బీకే పెట్టుకునేవారు మీ కార్యకర్తలను పెట్టుకున్నావు. అప్పుడు వడ్డీ అమ్ముకోవాలనుకుంటే కనుక కమిషన్లు తీసుకున్నారు. బస్తాకి 20, 30, 50 అని చెప్పి కమిషన్లు తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అదేం లేదు. రైతులందరూ సమానమే. ఎవరైనా కానీ ఒడ్డు పండిన రైతు నిర్మోహటంగా చక్కగా అమ్ముకుంటున్నారు. 24 గంటల్లో డబ్బులు పడుతున్నాయి. దానికంటే ఆలోచన ఏం లేదు. ఇటువంటి పిచ్చి మాటలు కానీ పిచ్చి వ్యవహారం చేయగాకండి. తుఫాను అసలు జరిగి ఎన్ని రోజులు అవుతుందండి? నువ్వు ఎప్పటికి వెళ్ళా? తుఫాను జరిగినప్పుడు ఎమ్మటే పోతే నీకు ఉంటుంది కానీ నువ్వు ఎమ్మటే ఎక్కడికో మళ్ళీ ఎమ్మటే వెళ్ళిపోయావు బెంగళూరు. వస్తావు 2 రోజులు తాడేపల్లి ప్యాలెస్లో ఉంటావు, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతావు. ఇక్కడ ప్రజలందరూ మళ్ళీ వ్యతిరేకత వచ్చిన ఉద్దేశంతో భయం పుట్టి నువ్వు ఇప్పుడు రావడం తప్పితే వేరే రంగం లేదు. మన విజయవాడలో కనుక బుడవేరు మునిగిపోతే కనుక ₹1 కోటి అని చెప్పి మాట చెప్పావు. నువ్వు ఇచ్చిన డబ్బులు రైతులకి ₹1 కోటి అనే మాట అన్నావు కదా. ఎవరికైనా ₹1 ఇచ్చినట్టుందా? ఒక బిస్కెట్ ప్యాకెట్ కానీ ఒక వాటర్ ప్యాకెట్ ఇచ్చిన పాపాన పోయిందా? ఇప్పుడు నష్టపరిహారం జరిగింది. తుఫాను ఉంటే కనుక శిబిరాలు ఏర్పాటు చేశారు. ఒక కార్యకర్తలు కానీ ఒక నాయకులు కానీ మీరు కానీ ఎవరికైనా కానీ గుప్పిడి భోజనం పెట్టారు. ఎవరినైనా ఒక ఆదుకున్నారా? ఇవన్నీ ఏమి జరగకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా నాయన మీరు పని చేయండి, ఎవరికైనా ఉపయోగపడండి, మాట్లాడండి. ఏమీ లేకుండా ఓవర్గా ఒక విమర్శగా చేసుకోవటం అది కరెక్ట్ కాదని చెప్పి నా ఉద్దేశం అండి. జగన్ గారు నిన్న చేసిన ప్రెస్ మీట్ వ్యాఖ్యలను రైతులందరూ సమర్థిస్తారంటారా? అసలు 100% రైతులు నమ్మే పరిస్థితి లేదండి. ఇప్పుడు మన మాట కూడా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు తుఫాను తీసుకొచ్చాడు అనే మాట. అసలు అదేం మాట అండి? చంద్రబాబు నాయుడు గారు దేవుడా? అది ప్రకృతి అండి. అది ప్రకృతి వచ్చేదానికి ఎవరేం చేస్తాము? ప్రకృతిని మనం ఏ రకంగా ఎదుర్కోవాలి, నష్టం ఏ రకంగా నివారించాలి అనే చేసుకున్న ఆయనే ఒక విజన్ ఉన్న నాయకుడు అండి. ఏమీ లేకుండా బాబు నువ్వు ఎప్పుడైనా కానీ ముఖ్యమంత్రిగా ఉండగా తాడేపల్లిలో ఎప్పుడైనా ఉండవాయా? ఎప్పుడైనా కానీ సచివాలయానికి రావాలంటే కొన్ని వేల మంది పోలీసులు పెట్టుకొని అనేక రకాలుగా నువ్వు ఒక ముళ్ళకంపతో ఉండట్టు సచివాలయంలో ఉండాలంటే ముళ్ళకమ్మే కూకున్నట్టు ఉంది నీకు. చంద్రబాబు నాయుడు గారు ఉంటే కనుక అధికారులు మొత్తం దగ్గరుండి రోజు ఆయన ప్రతి అధికారులతోటి మాట్లాడతాం. కానీ ఈ రోజు ఏంది అనే లెక్కగా ఆ వయసులో కూడా అంత కష్టపడి పెట్టుబడులు కానీ ఉద్యోగాలు కానీ ఇన్ని రకాలు చేస్తున్నారంటే ప్రజలందరూ గమనిస్తున్నారండి. ఉద్యోగ అవకాశాలు కానీ ఏదైనా కానీ ఇదివరకేమో అమరావతి మీద గుడ్డగాల్సి మీద వేశారు. ఇప్పుడు అది కాకుండా వైజాగ్ కానీ అమరావతి కానీ రాయలసీమ కానీ మొత్తం అన్ని రకాలుగా చూస్తున్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారండి. ఎవరు చేశారు ఎవరు చేయలేదు అనేది ఆలోచన అన్ని రకాలుగా ఉంది. మొన్న కర్నూలు కాడ బస్సు జరిగిన దాన్ని కూడా రాజకీయంగా వాడుకుంటున్నారండి. ఇది ఎక్కడ పాపం అండి బాబు? డ్రైవర్ తప్పిదానంగా ఉండి మోటార్ సైకిల్ మీద ఎక్కించిపోయారు. నిప్పురావుల్లో వేసి జనం చచ్చిపోతే కనుక మందు మూలాన బెల్ట్ షాపులు ఉండటం మూలాన అతను పబ్లిక్గా షాపులో పోయి మందు తీసుకొచ్చి తాగింది, కళ్ళ ఎదురుగా అవుపడింది. అది ఇవన్నీ బెల్ట్ షాపుల మూలాన జరిగిందని చెప్పి అనేక వాళ్ళకి ఏమి లేదండి. ఏ రకంగా కానీ కూటమి ప్రభుత్వాన్ని అబాసు పాలు చేయాలని చెప్తే వీళ్ళ దగ్గర ఏ రకంగా లేదు. రాష్ట్రాన్ని బాగు చేద్దామని బాగుపడదామని ఏమీ లేదు. డబ్బులు మొత్తం 500 కోట్లు 550 కోట్లు రుషికొండ కట్టేసి దాన్ని పాడుపెట్టి ఉంచారు అనవసరంగా. వేరే రకంగా వేరే వాటికైతే ఉపయోగపడేగా. ఇవన్నీ ప్రజావేదికనే కూల్చాము, బంగారులాగా ఉపయోగపడితేనేమో కూల్చావు, నాశనం చేసావు. ఉపయోగపడిందనేమో రుషికొండను బోర్డుగుండి చేసేసావు, దాన్ని ఉపయోగపడకుండా చేసావు. అసలు ముందు చంద్రబాబు నాయుడు గారు దాన్ని అసలు దేనికి ఇవ్వాలని కూడా అర్థం కావట్లా. నువ్వు దాంట్లో ఉన్న కంబోర్డులు కానీ అవన్నీ విలువగాలే పెట్టావు. అసలు ఎట్లా గిట్టింది? ఇప్పుడు ఆ కరెంటు బిల్లు కట్టలేక ప్రజల సొమ్ము వృధా అయిపోతున్నారు. ఇవన్నీ ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారండి. మీరు ఇటువంటి మాటలు కానీ మానుకొని రైతులకు ఏ విధంగా ఉపయోగపడాలో అది ఆలోచించి ముందు మీరు
అసెంబ్లీకి రండి. ముందు మీరు ఒక శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు కాబట్టి మీరు కానీ మీ 11 మంది కానీ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్య మీద పోరాడండి. ఏమి లేకుండా ఓవర్గా రోడ్ షోలు పెట్టుకొని జనాలని తోలుకొచ్చేసి బలప్రదర్శన చేసుకుంటే అది కరెక్ట్ కాదని చెప్పి నా ఉద్దేశం అండి.